వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మరొకసారి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభాలు. ఈ చివరి దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడా సమయంలో వాక్యానుసారంగా ఆలోచించి, వాక్యానుసారంగా మాట్లాడి, వాక్యానుసారంగా జీవించి ఇతరులను కూడా దేవుడి యొక్క నిత్య సత్య వాక్యము చేత ప్రభావితం చేసే దేవుని పిల్లలముగా, క్రైస్తవ శిష్యులముగా, యేసుక్రీస్తు యొక్క అనుచరులముగా ఉండుటకు నిజముగా రక్షించబడినటువంటి వారందరూ, ఆత్మతో ముద్రింపబడినటువంటి వారందరూ, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వాక్యముతో పోషింపబడేటువంటి వారందరూ కూడా పిలువబడ్డారు. ఈ ఎపిసోడ్లో దేవుడి వాక్యం నుండి మరొక అంశాన్ని గురించి మనము నేర్చుకోక మునుపు మీకందరికీ ప్రభు నామమున స్వాగతం. అండ్ గత ఎపిసోడ్లన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్యానుసారంగా మాట్లాడితేలో క్రైస్తవ భక్తి గురించి బైబిల్ ఏం చెప్తోంది? క్రైస్తవ భక్తి ప్రస్తుత కాలంలో క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘం కావచ్చు, క్రైస్తవ సభలు కావచ్చు, క్రైస్తవ సేవా సంస్థలు కావచ్చు, వాటిల్లో ఏ రకంగా కనబడుతోంది అనేది వాక్యానుసారంగా ఆలోచించి, వాక్యానుసారంగా వివేచించాల్సినటువంటి పరిస్థితి మనందరి ఎదుట చాలా చాలా ఎక్కువగా ఉంది. అదొక డయర్ నీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ అవర్ అని చెప్పాలి అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గాడ్లీనెస్, దైవభక్తి అనేటువంటి పదానికి అర్థమేంటి? సింపుల్గా దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని కొరకు బ్రతుకుట, దేవుని పోలి బ్రతుకుట. ఈ లోకంలో ప్రభు మనల్ని ప్రేమించి మన రక్షణ కొరకు తన ప్రియ కుమారుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును సిలువకు బలియాగముగా చేశాడు. ఆయన ప్రశస్త రక్తము ద్వారా మనల్ని వెలపెట్టి కొని మనల్ని ఆయన యొక్క సంబంధులుగా మార్చుకున్నాడు. కనుక పవిత్రమైనటువంటి దైవ ప్రతిష్ఠితమైనటువంటి వారముగా, ఆయన శరీరముగా, క్రీస్తు శిరస్సు ఏ రకంగా పవిత్రుడై ఉన్నాడో అదే ప్రకారము ఆయన యొక్క శరీరమైనటువంటి సంఘము పవిత్రంగా ఉండుట కొరకు మనం పిలువబడ్డాం. కానీ బైబిల్ భక్తి అనేది ఈ రోజుల్లో ఆ రకంగా చాలా తక్కువగా మనకు కనబడుతోంది. భక్తి పరిభాష మారిపోయినటువంటి దినాల్లో మనమున్నాం. దైవాపేక్ష కన్నా ధనాపేక్ష ఎక్కువగా హృదయాలను ఏలుతున్నటువంటి గడియల్లో మనమున్నాం. ఆత్మీయత కన్నా ఆశీర్వాదం కొరకు మాత్రమే దేవుడి దగ్గరకు వచ్చేటువంటి వారు ఎక్కువ అవుతున్నటువంటి నిమిషాల్లో మనమున్నాం. ప్రభు తిరిగి వచ్చే సమయంలో ఆయన విశ్వాసమును కనుగొనునా అనేటువంటి ప్రశ్నకు, బైబిల్ భక్తి ఎందుకు కనుమరుగైపోతోంది అనేటువంటి ప్రశ్నకు చాలామంది దగ్గర సరైనటువంటి జవాబు లేదు. క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సేవల్లో భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా పెంపొందిస్తున్నారు. కనుకనే అని మనం చెప్పకుండా ఉండలేం. 2 తిమోతి 3:5 పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అని అంత్య దినములలో, అపాయకరమైనటువంటి కాలములలో ఉండేటువంటి వారి గురించి ముందుగానే హెచ్చరించినట్లుగా ప్రస్తుతం మనము ఆ సమయంలో ఉన్నాం, ఆ స్థితిగతుల్లో ఉన్నాం. సో ఈ రోజున చాలామంది పైకి భక్తిగల వారి వలె కనపడతారు, కానీ వారికి దేవునితో సంబంధం లేదు, దేవుడి పట్ల వారు సమర్పించబడి లేరు. కనుక దేవుడి సామర్థ్యం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం వారిలో లేదు. మీరు దీర్ఘంగా ఆలోచించి మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ హృదయాన్ని పరీక్షించి వాక్యపు వెలుగులో మరొక్కసారి ప్రేరేపించబడతారని దేవుని యొక్క ఆత్మ ఈ రకంగా నాతో ఈ మాటలు చెప్పిస్తున్నాడు అనేది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ధ్యానిస్తే దీవెన మీకు ఎంతో దూరంలో లేదు. మానవ జీవితము దేవుడితో ప్రారంభమైంది, దేవుడిలోనే ముగుస్తోంది. ఎందుకంటే ఆయనే ఆల్ఫా అండ్ ఒమేగా అయ్యున్నాడు. మానవుడు దేవుడి కొరకే సృజించబడ్డాడు. దైవభక్తి కొరకే ఒక జీవిగా దేవుడి యొక్క పోలికలో ఆయన స్వరూపమందు చేయబడ్డాడు. సో బేసికలీ మ్యాన్ ఈజ్ ఏ క్రీచర్ ఆఫ్ డివోషన్ టు గాడ్. దీన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. మనం ఎందుకున్నాం? మన యొక్క ఉనికి ఏంటి అంటే మనం దేవుడి కొరకున్నాం. దేవుడి యందు భయము భక్తి కలిగి ఆయన చిత్తమును ఆయన ప్రణాళిక చొప్పున నెరవేర్చి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసమే ఉన్నాం.
ఈ లోకంలో మనకంటూ మరొక గురి కానీ, మనకంటూ మరొక లక్ష్యం కానీ, మనకంటూ దేవుడికి వేరుగా, దేవుడికి అతీతంగా మరో సంతోషం కానీ, మరో సుఖం కానీ, మరో స్వాస్థ్యం కానీ పెట్టుకోవడానికి, లేకపోతే వాటి వెనకాల పడి పరిగెత్తడానికి ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసులు, వెలిగింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఆలోచించకూడదు. ఎందుకంటే అది వాక్య విరుద్ధమైనటువంటిది. ఆదాము అవ్వలు ఆది మానవులు దేవుడితో సహవాసం చేశారు. హేబేలు దేవుడికి ఆరాధన చేసినప్పుడు బలిని అర్పించాడు. ఏనోషు కాలము నుండి దేవుడికి ప్రార్థించుట ప్రారంభమైంది. హానోకు దేవుడితో నడిచాడు. నోవహు దేవుడి ఎదుట ఆ తరం వారిలో నిందారహితుడిగా బ్రతికాడు. అబ్రాము దేవుడిని నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇస్సాకు పొలంలో దైవ ధ్యానంలో తన సమయాన్ని గడిపాడు. యాకోబు దేవుడిని ఆరాధించాడు. ఆయన ముసలివాడైనప్పుడు, తొడగూడు ఊడిపోయినప్పుడు కూడా ఆయన చేతికర్ర మీద ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు. యోసేపు దేవుడికి ఎంతగా భయపడ్డాడంటే అతడున్నటువంటి పరిస్థితిలో అతని యొక్క స్వంత సుఖం కొరకు అతడు ఏమాత్రం ఆలోచించకుండా దేవుడికి వ్యతిరేకంగా ఈ ఘోరమైనటువంటి దుష్కార్యమును నేను చేయను అని భయంతో భక్తితో జీవించాడు. చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో, బైబిల్ పేజీల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మరలా దేవుడు తన ప్రజలు తన యందు ఏ రకంగా భయము భక్తి కలిగి జీవించారో చూపిస్తాడు. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు, వీరు ఏ ఒక్కరు కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్ పీపుల్ కాదు, సంపూర్ణులు కారు, పరిపూర్ణులు కారు. వారిలో లోటుపాట్లున్నాయి. వారు దోషాలు చేశారు, వారు పాపాలు చేశారు, వారు కూడా దైవ విరుద్ధమైనటువంటి కార్యకలాపాల్లో పాలి భాగస్తులయ్యారు. కానీ వారి జీవితాన్ని దేవుడు మనకి ఏ రకంగా చూపిస్తున్నాడు? భక్తులుగా చూపిస్తున్నాడా, భ్రష్టులుగా చూపిస్తున్నాడా అంటే భక్తులుగానే చూపిస్తున్నాడు. గాడ్లీ మెన్గానే చూపిస్తున్నాడు, అన్గాడ్లీ మెన్గా చూపించట్లేదు. విశ్వాస సంబంధులుగానే చూపిస్తున్నాడు, దైవ విధేయులుగానే చూపిస్తున్నాడు. సో అదే ప్రకారము ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుని యందు భయము భక్తిలో ఎదుగుతూ పెంపారుచు ప్రభు యొక్క పరిపూర్ణతలో ఒక రోజున ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోయినప్పుడు మనము సంతరించుకుంటాం. అప్పటి వరకు మనము దైవ భీతి, దైవ భక్తి అనే వాటిలో పెంపారేటువంటి వారంగా ఉండాలి. మోషే దగ్గరికి వస్తే హెబ్రీ 11:24 నుండి 27 వచనాల్లో ఆయన గురించి ఆ విశ్వాసపు అధ్యాయంలో ఈ రకంగా రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి యుంచెను. ఎంత వివేకి కదా! ఏది కావాలో ఏది కోల్పోవాలో ఎరిగినటువంటి వ్యక్తి కదా. చదువుతున్నాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఐగుప్తు ఆ టైంలో అగ్రగామి దేశం. ఈ రోజున అమెరికా కన్నా 10 రెట్లు తలమించినటువంటి సూపర్ పవర్ నేషన్. ఈ రోజున జస్ట్ అమెరికాలో ఒక H1B వీసా కోసము ఎంతోమంది వారి క్రైస్తవ భక్తిని అపవిత్రపరిచి దానితో రాజీ పడిపోయేటువంటి సోకాల్డ్ క్రైస్తవులను చూస్తున్నప్పుడు నేను నా బైబిల్ తెరిచి మోషే లాంటి వారిని, వారి యొక్క జీవిత నిర్ణయాలను చదువుతున్నప్పుడు నాకు బాధ అనిపించకపోతే నేను క్రైస్తవుడిని ఎట్లా అవుతాను? నాకు రోషం రాకపోతే నేను ఆత్మ పూర్ణుణ్ణి ఎట్లా అవుతాను? మీరు కూడా ఎట్లా అవుతారు అనేదే కదా మనందరికీ ఎదురయ్యేటువంటి ప్రశ్న. నిర్గమాకాండం 34 అధ్యాయం 5 నుండి 8 వరకు ఈ రకంగా రాయబడింది. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. ఇలాంటి భక్తి ఈ రోజుల్లో మనకు చాలా అరుదుగా కనపడుతుంది. దేవుడంటే ఇంతగా భయపడేటువంటి వారు, దేవుడంటే
గడగడ వణికేటువంటి వారు, దేవుడి యొక్క సార్వభౌమ అధికారానికి తమను తాము సాష్టాంగ పరుచుకుని సమర్పించుకునేటువంటి వారు చాలా తక్కువ మంది. మోషే ఆషామాషి మనిషి కాడు. మీరు అపోస్తలుల కార్యములు 7 చదివితే ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలలో ప్రవీణుడైనటువంటి వాడు, తర్వాత కాబోయేటువంటి ఫరో లాంటి గొప్ప అవకాశాన్ని కలిగినటువంటి వాడు, సూర్యుడు, మేధావి, నైపుణ్యత కలిగినటువంటి మనిషి దేవుడి ఎదుట ఇంతగా భయపడి భక్తిని చూపిస్తే మనమే పాటివారం ఆలోచించాలి. ఆయన దేవుడి యొక్క మహిమను చూడగోరాడు. దేవుడు తన యొక్క మహిమను ఈ రకంగా కాసింత చూపించేసరికి ఎంతగా దేవుడి ఎదుట సాష్టాంగ పడిపోయాడో చూడండి. అదే నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా నుండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు అని రాయబడింది. ఇది నాకు చాలా నచ్చినటువంటి భాగము, నన్ను ఆలోచింపజేసినటువంటి భాగము. మోషే దేవుడితో ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంగా ఆయన సన్నిధిలో ఉన్నాడు, తన్మయముతో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు మాట్లాడుతుంటే విన్నాడు. దేవుడి యొక్క పరిచర్య కొరకు సిద్ధపరచబడుతున్నాడు. ఆ యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి అక్కడ ఆయన వేచి ఉన్నాడు. ఆ టైంలో 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం గురించి, నీటి గురించి కనీసము ఆలోచన కూడా చేయలేదు. సో ఏం నేర్పిస్తుంది పాఠము? దేవుడి సన్నిధిలో ఉంటే మనకు సర్వము ఉన్నట్టే. మన బేసిక్ నీడ్స్ కూడా, మన శరీరానికి కావలసినటువంటి ఆకలి దప్పులు కూడా మనము ఆ సమయంలో తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటాం. కానీ ఈ రోజున ఈ రకమైనటువంటి భక్తి మనకు కనబడుతుందా అంటే అది ప్రశ్నార్థకమే. యెహోషువ దేవుడి యందు ఎంతో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దావీదు దేవుడికి ప్రతి విషయంలో లోబడినటువంటి వానిగా కనబడతాడు. ఆసాపు 73వ కీర్తన 25వ వచనంలో నిజమైనటువంటి వర్షిప్ లీడర్, నిజమైనటువంటి సింగర్, మ్యూజిషియన్, సాంగ్ రైటర్ అంటే ఆసాపు ఎంత భక్తిపరుడో చూడండి. ఈ రకంగా ఉన్న వ్యక్తే నిజంగా దేవుడికి సంపూర్ణంగా అంకితమైపోయినటువంటి వాడు మాత్రమే మనల్ని దేవుడిని ఆరాధించేటువంటి నాయకుడిగా ఉపయోగపడతాడు. అతడే లేక ఆమె రియల్ వర్షిప్ లీడర్గా, మ్యూజిక్ ప్లేయర్గా లేకపోతే సింగర్గా వాడబడతారండి. ఈరోజు ఇలాంటి వారు చాలా తక్కువ మంది, అందరికీ తెలిసినటువంటి విషయం. ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యమో చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి భక్తో చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితమో చూడండి. జానథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు, ఆయన ద్వారా దేవుడు గ్రేట్ అవేకనింగ్ని గొప్ప మేల్కొల్పును ప్రపంచ క్రైస్తవ్యంలో 200 సంవత్సరాల క్రితం తీసుకుని వచ్చాడు. భక్తిపరుడు, బైబిల్ గొప్పగా ఎరిగినటువంటి దైవ సేవకుడు. ఆయన ఏం రాశాడో వినండి. ఆయన అంటాడు, ఒక వివేకము కలిగినటువంటి జీవికి దేవుడే సర్వోన్నతమైనటువంటి ఈవి, ఆయనే గొప్ప మేలై ఉన్నాడు. ఆయన యందు ఆనందించుటే సరైనది. మన ఆత్మలు ఆ ఒకే ఒక ఆనందముతో సంతృప్తి చెందగలవు. మనము పరలోకానికి వెళ్ళేది దేవుని యందు సంపూర్ణముగా ఆనందించుటకు. ఆయనకు మించినటువంటి పరిపూర్ణమైనటువంటి నిత్యమైన ఆనందములు ఈ లోకంలో మనకు ఎక్కడా లభించు. మన తండ్రుల కన్నా, తల్లుల కన్నా, భర్తల కన్నా, భార్యల కన్నా, పిల్లల కన్నా, మరింక ఏ రకమైనటువంటి సహవాసం కన్నా, లేక మనకున్నటువంటి భూ సంబంధమైనటువంటి స్నేహితులందరికన్నా ఆయనే మించినవాడు. వీళ్ళందరూ నీడల వంటి వారు. నిజమైనటువంటి ఆనందము దేవుని యందు మాత్రమే ఉంది. వీళ్ళందరూ చెదిరిపోయేటువంటి ఆ కిరణాల వంటి వారు. దేవుడే నిజమైనటువంటి సూర్యుడు. వీరందరూ చిన్నగా సన్నగా పారేటువంటి పాయల వంటి వారు. దేవుడే నిజమైనటువంటి ఊట. వీళ్ళందరూ నీటి బొట్ల వంటి వారు. దేవుడే నిజమైన మహాసముద్రం. ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్నేహితులారా అండ్ సేవకులారా, భక్తి ఎక్కడుంది? మనము దేవుని బట్టి ఆనందించి దేవుడే మన నిజ ఆశీర్వాదముగా మన ఆత్మను అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో తృప్తిపరిచేవానిగా చూస్తున్నామా? లేకపోతే దేవుడి మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది చూపులు ఈ రోజున క్రిస్టియానిటీలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్డంలో దేవుడి హస్తం వైపు చూస్తున్నాయి, దేవుని హృదయం వైపు చూడట్లేదు. ఆయన ఇచ్చే గిఫ్ట్ల వైపు చూస్తున్నాయి, ఆ గివర్ వైపు చూడట్లేదు. దీన్ని భక్తి అని బైబిల్ అనదు, దీన్ని భక్తి అని భక్తులు కూడా అనరు. ఫినెహాసు దేవుడి కొరకు ఎంతో రోషము కలిగి పాలెములో ఉన్నటువంటి పాపాన్ని నాశనం చేసేసాడు.
ప్రవక్తలు దేవుడి కొరకే బ్రతికారు, దేవుడి కొరకే చనిపోయారు. నూతన నిబంధనకు వచ్చేస్తే బెతనియలో ఉన్నటువంటి మరియా, యేసు ఆమె ఇంటిని దర్శించినప్పుడు ఆయన పాదముల దగ్గర ఉండి ఆయన వాక్యాన్ని వింటూ మైమరిచిపోయింది. ఇక మగ్దలేనే మరియా ఆయనను తీసుకెళ్లి సమాధిలో పెట్టినప్పుడు ఆదివారం పెందలకడే సమాధి దగ్గరికి వచ్చి నా ప్రభు ఎక్కడా అని ఏడ్చింది. పేతురు, మీరు అపోస్తలుల కార్యములు 3లో చూస్తే ఆయన అంటాడు, నాకు వెండి బంగారములు లేవు, కానీ నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పాడు. సో సిల్వర్ అండ్ గోల్డ్ హీ హ్యాడ్ నన్, బట్ హీ హ్యాడ్ గ్రేట్ పవర్. హీ హ్యాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విద్ ఇన్ హిమ్, అండ్ దట్స్ వాట్ హీ ఇంపార్టెడ్ టు దట్ లేమ్ మ్యాన్. ఈ రోజున వెండి బంగారాలు మన దగ్గర ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు మనకు ఉండొచ్చు, అండ్ గొప్ప ప్రసిద్ధి మనకు ఉండొచ్చు, కానీ ప్రభు అయినటువంటి యేసు లేడు. చాలామంది క్రైస్తవుల దగ్గర ఆ సెలబ్రిటీ స్టేటస్ ఉంది, క్యాష్ ఉంది, కంఫర్ట్స్ ఉన్నాయి, కానీ క్రైస్ట్ లేడు. క్రైస్ట్ లేకపోతే దాన్ని డివోషన్ అనరు. భక్తుడైనటువంటి యోహాను యేసును మహిమలో చూసినప్పుడు ఆయన పాదముల దగ్గర చచ్చిన వాని వలె పడ్డాడు. యాకోబు యేసుక్రీస్తు ప్రభు కొరకే హతసాక్షిగా చేయబడ్డాడు. పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. వీళ్ళండి భక్తులంటే. వీళ్ళు బైబిల్లో మనకెందుకు కనబడుతున్నారంటే ఈ రకంగా దేవుడు మనల్ని కూడా భక్తి విషయంలో బలపరిచి మనల్ని భక్తులుగా సిద్ధపరిచి ఆయన యొక్క సాక్షులుగా వాడుకోవడానికి. మరి ఈ రకమైనటువంటి క్రైస్తవ భక్తి ఈ రోజున కనుమరుగైపోవట్లేదా? నీది ఈ రకమైనటువంటి క్రైస్తవ భక్తియేనా? నాది ఈ రకమైనటువంటి క్రైస్తవ భక్తియేనా? ఆండ్రూ గ్రే అనేటువంటి ఒక సేవకుడి రకంగా అన్నాడు, వితౌట్ క్రైస్ట్ ద మోస్ట్ స్టేట్లీ ప్యాలెస్ ఈజ్ ఎ హెల్, విత్ క్రైస్ట్ ద మోస్ట్ థింకింగ్ డంజన్ ఈజ్ ఎ ప్యాలెస్. క్రీస్తు లేకుండా అత్యున్నతమైనటువంటి మహలు ఒక నరకము, క్రీస్తుతో మురికి కూపము ఒక గొప్ప మహలు అని ఆయన చెప్పాడు. అకుల ప్రిస్కిల్లాలు వారి యొక్క ప్రాణములను ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు పణంగా పెట్టేశారు. క్రీస్తు శిష్యులు అపోస్తలు ఆయన కొరకు నానా విధములుగా హతసాక్షులు అయిపోయారు. బ్రతికినంత కాలం భక్తులుగా బ్రతికారు, అండ్ వారు భక్తి కొరకే ప్రాణాలు అర్పించారు. ఎందుకంటే వారికి ఆ సమయంలో యేసుక్రీస్తు దేవుడిని ప్రత్యక్షపరిచాడు, అండ్ ఆయన దేవుని యొక్క ప్రతిమా స్వరూపుడిగా వారికి సందర్శనం ఇచ్చాడు. కనుక వారు దేవుడి వైపు ఆకర్షితులయ్యారు, దేవుడికి అంకితమైపోయారు, దేవుడే వారికి సమస్తమును అయ్యాడు. ఈ రోజున మనము చాలామంది యేసును చూడట్లేదు, దేవుణ్ణి చూడట్లేదు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడట్లేదు. ఎందుకంటే వాక్యం కూడా మనకు పెద్దగా వినపడట్లేదు. సౌఖ్యం గురించే మనం ఎక్కువ వింటున్నాం, లోక సంబంధమైనటువంటి పెంపుదల గురించే మనం వింటున్నాం. ఇక్కడ మనం ఏ రకంగా బాగా బతకొచ్చు, ఇక్కడ మనం ఏ రకంగా రాజ్యాలు ఏలొచ్చు, ఇక్కడ మనం ఏ రకంగా సమస్తమును సమకూర్చుకోవచ్చు అన్న మాటలే మనకు అన్ని వైపుల నుండి వినబడుతున్నాయి. కనుక ఈ ముసుగులో, ఈ మోసంలో పడి కొట్టుకుపోయేటువంటి వారు భ్రష్టత్వంలో తేలి తర్వాత కానీ వారికి అసలు ఏమి పోగొట్టుకున్నారో అర్థం కాదు. సో క్రైస్తవ భక్తి యేసుక్రీస్తు ద్వారా దేవుడి సన్నిధానంలోనికి వచ్చి, దేవుడి సంకల్పంలోనికి వచ్చి, దేవుడి కొరకు సమస్తమునిచ్చి జీవించుటలో కనబడుతుంది. మరో రకంగా అది కనబడటలేదు. ఈ రోజున ఆయననే, క్రీస్తునే విసర్జించేసి ఆయనను పణంగా పెట్టి ఆయన పేరట వేరే పనికి మాలినటువంటి వాటిని సంపాదించుకోవడానికి, లోక సంబంధమైనటువంటి పాపభూయిష్టమైన వాటిని సంపాదించుకోవడానికే చాలామంది సేవలు సంఘాలు పెట్టి నడిపిస్తున్నారు. గివింగ్ అప్ ట్రూ ట్రెజర్ ఫర్ ట్రాష్, నిజమైన ఐశ్వర్యాన్ని చెత్త కొరకు ఇచ్చివేయడము. దీన్నే అవివేకం అంటారు, దీన్నే పాపం అంటారు, దీన్నే ఆత్మీయ విచక్షణ లేకపోవడం అంటారు. మరి ఇక భక్తి ఎక్కడుంది? వేర్ ఈజ్ గాడ్లీనెస్ ఇన్ అవర్ డే అండ్ టైమ్? ఈ రోజున క్రైస్తవ భక్తిని ప్రపంచము, లేకపోతే ఇతర మతాలు, లేకపోతే ఇతర సంస్కృతులు, లేక మనుషుల్లో ఉన్నటువంటి చెడిపోయినటువంటి మనస్తత్వాలు ప్రభావితం చేసి తిరిగి నిర్వచిస్తున్నాయి, రీడిఫైన్ చేస్తున్నాయి. అందుకనే క్రైస్తవ భక్తి కూడా రకంగా అయిపోయింది. లక్షల మంది ఆర్ కోట్ల శాతంలో ఉన్నటువంటి సో కాల్డ్ క్రైస్తవులు భక్తిహీనంగా, బైబిల్ హీనంగా, క్రీస్తు లేకుండా ఒక కూపంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. మోసగాళ్ల చేతుల్లో వారు మరి మోసగించబడుతున్నారు అనేది భక్తులందరూ కూడా వాపోయేటువంటి విషయం. యోబు 8:13 దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును అని చెప్పబడింది. దేవుడిని కోరుకోకుండా, దేవుడిని
వాడుకుని దేవుడి ద్వారా మరొకదాన్ని కోరుకునేటువంటి వారే భక్తిహీనులు. వారి యొక్క ఆశ నిరర్ధకమవుతుంది, నిరీక్షణ భంగమవుతుంది. బైబిల్లో మనకి రాయబడింది, గెహాజీలు అండ్ గారడి సీమోన్లు అప్పుడే కాదు ఇప్పుడు ఉన్నారు, అండ్ అప్పుడు ఒకరుంటే ఇప్పుడు 10 లేక 50 లేక 90 మంది తయారైపోయారు క్రైస్తవ లోకంలో. జాగ్రత్త, అలాంటి వారి చేతుల్లో పడితే, అలాంటి వారి యొక్క ఆలోచన చొప్పున మీరు నడిస్తే మీరే చాలా పెద్ద వెల మూల్యము చెల్లిస్తారు. ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో, ప్రవక్తలేమి, యాజకులేమి, మన భాషలో చెప్పాలంటే ప్రాఫిట్స్, పాస్టర్స్, నాట్ ఎవ్రీబడి, నాట్ ఆల్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే ఈ యొక్క ప్రవక్తలు, పాస్టర్లు ప్రతి ఒక్కరు కాదు, అందరూ కాదు, బట్ చాలామంది ఈ రోజున ఇక్కడ రాయబడినటువంటి వారిగా ఉన్నారు. ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా 10 times ఆయన వారి చెడుతనాన్ని, దుష్టత్వాన్ని, వారిలో ఉన్నటువంటి స్వార్థాన్ని చూస్తున్నాడు. 200 ఏళ్ల క్రితం ప్రపంచంలో ప్యూరిటన్ భక్తులు ఉండేవారు, ప్యూరిటన్ సేవకులు ఉండేవారు. వారిని మనుషులు ఒక నిక్నేమ్తో పిలిచేవారు, ఫిజిషియన్స్ ఆఫ్ ద సోల్, ఆత్మ వైద్యులు అని. ఎందుకంటే ప్యూరిటన్ సేవకులు, బైబిల్ బోధకులు మనిషి యొక్క ఆత్మకున్నటువంటి క్షీణతను, ఆత్మకున్నటువంటి రోగాన్ని దేవుడి కృపచేత, వాక్య జ్ఞానముతో, పరిశుద్ధాత్మ సామర్థ్యంతో బాగు చేసేవాళ్ళు. ఈ రోజున మనకి కోవిడ్ వస్తుందేమో అని ఎంత జాగ్రత్త పడుతున్నాం, రాకుండా ఎన్ని విషయాల్లో మనల్ని మనము దూరంగా పెట్టుకుంటున్నాం. సో ఆ రోజున ఆత్మకున్నటువంటి రోగాన్ని బాగు చేయడానికి ఫిజిషియన్స్ ఆఫ్ ద సోల్ ఉండేవారు. కానీ ఈ రోజున అలాంటి వారు బహుగా అరుదైపోయారు. ఇప్పుడు ఏమున్నారు, ప్యాంపరర్స్ ఆఫ్ ద బాడీ అంటాను నేను. అంటే శరీరాన్ని బాగా మరి గారాబము చేసేటువంటి వారు, నీ శరీరానికి, నీ మనస్సు, నీ ఆనందానికి, లేకపోతే నీ యొక్క కోరికల నెరవేర్పు కొరకే దేవుడున్నాడు అన్నట్టుగా భక్తి పేరు వాడి, క్రీస్తు పేరు వాడి మనుషులను పాడు చేసేటువంటి వారే ఎక్కువైపోయారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రవక్తలు, యాజకులు అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారి చెడుతనం కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, గాడ్లీనెస్ ఈజ్ నాట్ గెటింగ్ పెరిషబుల్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, బట్ గివింగ్ అవర్ ఆల్ టు దిస్ ఇటర్నల్ గాడ్. దేవుడి దగ్గర నశించిపోయేటువంటి వస్తువులను పొందుకోవడం భక్తి కాదు, దేవుడి కొరకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం భక్తి. 1 తిమోతి 6:6 దేవుడి వాక్యం చెప్తోంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎంతమందికి ఉందండి ఈ రోజున సంతృప్తి, అంటే కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్ ఎంతమందికి ఉంది? యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, నా ప్రభు అయ్యాడు, నా రక్షకుడయ్యాడు, నా దేవుడయ్యాడు, నా వరుడయ్యాడు అని ఎంతమంది తృప్తి చెందుతున్నారు? ఆయనలో తృప్తి పడితే ఈ రకంగా పడిగాపులు కాసి, ఈ రకంగా అటు ఇటు పరిగెత్తి, ఒక్క సంఘానికి సంబంధించకుండా 10 సంఘాలలో మరి కానుకలు పంపి, ఎక్కడి నుండి ఆశీర్వాదం వచ్చినా, ఎక్కడి నుండి నాకు కావాల్సింది దేవుడిచ్చినా నాకు పర్వాలేదన్నటువంటి నాన్ కమిటల్, అన్బిబ్లికల్ క్రిస్టియానిటీని మనం చూస్తున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. 1900 years భక్తులు ఇట్లా బతికారు. లాస్ట్ 100 yearsలోనే వచ్చింది ప్రాస్పెరిటీ పీడ అండ్ ప్రాస్పెరిటీ పర్వర్ట్లు. ఇట్ ఈస్ అ గ్రేట్ గెయిన్ టు ఎర్న్ గోల్డ్ రాదర్ దెన్ గాడ్ అని మనకు నేర్పుతున్నారు. మోసపోవద్దు. మీలో కొంతమంది అనుకోవచ్చు, బహుశా ఈ బ్రదర్ అసెటిజంని ప్రమోట్ చేస్తున్నాడు. అసెటిజం అంటే సన్యాసం. ఈ బ్రదర్ లోకాన్ని వదిలేయమంటాడు, శరీరానికి కావాల్సినవి వదిలేయమంటాడు, సన్యాసుల్లాగా బతకమంటాడు. నేను అట్లా ఏమి బోధించట్లేదు, నేను అట్లా ఏమి చెప్పట్లేదు. భక్తుడు దేవుని యందు ఆనందిస్తాడు, తృప్తుడవుతాడు, దేవుడు ఉంటే చాలు అని బైబిల్ చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడే ఇదే 1 తిమోతి 6లోనే కొన్ని వచనాలు ముందుకెళ్ళిపోతే 17 నుండి 19 వరకు ఈ రకంగా రాయబడి ఉంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే క్రైస్తవుల్లో కూడా కొంతమందికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, వారికి ఉన్న దీన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి వారిని ధనికులుగా మారుస్తాడు. ఆయన ఉద్దేశాల కొరకు వారిని ఆ రకంగా ఆయన వాడుకుంటాడు. అయితే వారికి ఏం చెప్తున్నాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, షేర్ పైకి వస్తుంది, షేర్ కిందికి పోతుంది. ఈ రోజున 10 లక్షలు ఉండొచ్చు, రేపు 1,00,000 అవ్వచ్చు, ఎల్లుండి 10 లక్షలు మనం నష్టపోవచ్చు. సో ధనం మీద మనం విశ్వాసం ఉంచకూడదు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. నీవు దేవుని వెంట వెళ్ళు, దేవుడి కొరకు భయము భక్తి కలిగి జీవించు. నీకు కావాల్సిందంతా దేవుడు నీకు ఇస్తాడు. వాటి కొరకు దేవుడిని వాడుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అది బైబిల్ బోధ. నేను చేసేది కూడా అదే బోధ.
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి, ఇది అవాస్తవమైనటువంటి ఐశ్వర్యం. దీనికోసం సంపాదన కోసం పడిగాపులు కాడడానికి కాదు. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. కొలస్సీ 3:1-2 దేవుడి వాక్యం చెప్తోంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మత్తయి 6:20 ప్రభువే స్వయంగా చెప్పాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అంటే మీది ఉన్నది కూడా వివేకముతో, వాక్యానుసారంగా దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, క్రీస్తు చెప్పినటువంటి గొప్ప ఆదేశంలో శిష్యులను తయారు చేయుట కొరకు, మిషనరీలను సేవలో వాడుట కొరకు, వివిధ రకాలుగా ప్రభు మహిమ కొరకు, ఆయన పరిచర్యను పెంపొందించుట కొరకు మీ ధనాన్ని మీరు వినియోగించాలి. కానీ ఈ రోజున చాలామంది ధనాన్ని ఆశీర్వాదం కొనుక్కోవడానికి వినియోగిస్తున్నారు. దే ఆర్ యూజింగ్ దేర్ మనీ, దేర్ ట్రెషర్, దేర్ రిసోర్సెస్ టు బై అ బ్లెస్సింగ్. అండ్ దేర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్ సెంటర్స్. మన చుట్టూ చాలా బ్లెస్సింగ్ కేంద్రాలు ఉన్నాయి, అంటే ఆశీర్వాదాలు ఇచ్చే కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి పోయి మరి ఈ మెగా మినిస్ట్రీస్, మెగా మినిస్టర్లకి డబ్బు ఇచ్చేసి మోసపోతున్నారు. సెండ్ యువర్ మనీ టు గాడ్, టు హెవెన్, ఇన్వెస్ట్ ఇన్ హెవెన్, నాట్ ఇన్ మెగా మినిస్ట్రీస్ ఆర్ మెగా మినిస్టర్స్. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు క్రీస్తులో దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎఫెసీ 1:3 చదువుకోండి. సో నా చివరిలో 4 మాటలు నేను చెప్పి మిమ్మల్ని ప్రభు యొక్క దీవెనకు అప్పగిస్తాను. 1, సేఫ్ గార్డ్ యువర్ సోల్. మీ ఆత్మను మీరు పరిరక్షించుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని వచ్చి పరిరక్షించరు. ఆ బాధ్యత మీదే. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ఎడల వాక్యానుసారమైన సరైనటువంటి భయము భక్తి కలిగి ఉండుటను బట్టి మీ ఆత్మను మీరు పరిరక్షించుకోగలరు. బైబిల్ని చక్కగా జాగ్రత్తగా క్రమంగా చదవండి, వాక్యమును తెలుసుకోండి, జ్ఞానంలో పెరగండి, సంఘ చరిత్రను చూడండి. ప్రస్తుతం ఉన్నది ఒకప్పుడు ఉన్నది ఒకటేనా? చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఒకటి కాదు. ప్రస్తుతం ఉన్నది ఎప్పుడు కూడా దేవుడు ఆమోదించినటువంటి భక్తి కాదు. కీర్తన 4:3 ఏమనుంది? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మీ జీవితం ఆయనకు అంకితమై ఉందా? మీరు ఆయన కొరకే జీవిస్తున్నారా? ఆలోచించండి. 1 తిమోతి 4:7 ఏమని రాయబడింది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయంలో, ఆర్ తెలుగులో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈరోజు ఎంతసేపు మన టైంని మనం సోషల్ మీడియాలో గడుపుతున్నప్పుడు చెత్త విషయాలను, అనవసరమైనటువంటి విషయాలను, క్యూరియాసిటీకి సంబంధించినటువంటి విషయాలను మనం చూడడానికి, వినడానికే ఎక్కువ టైం ఇచ్చేస్తున్నాం. భక్తిలో నిన్ను నీవు పెంపొందించుకోవడానికి బైబిల్ బోధనలు అంటే బిబ్లికల్ డాక్ట్రిన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఒక సేవకుడు తన కుక్కపిల్ల గురించి యూట్యూబ్లో పెడితే చూస్తున్నారు. ఒక సేవకుడు తన పిల్లిని చూపిస్తే చూస్తున్నారు. ఒక సేవకుడు తను ఎక్కడో కొన్నటువంటి ఖరీదైనటువంటి జోళ్లను లేక వస్త్రాలను చూపిస్తే చూస్తున్నారు. ఒక సేవకుడి కుటుంబం విమానంలో ప్రయాణం చేసిన ఆ యొక్క షార్ట్స్ చూపిస్తే చూస్తున్నారు. ఇవి చూడడం ద్వారా మనం భక్తిలో పెరుగుతామా? దాని బదులు మీరు ఆ సమయాన్ని వాడి త్రిత్వము అనేటువంటి సిద్ధాంతం బైబిల్ ఏ రకంగా నేర్పింది, సంఘ పితరులు ఏ రకంగా నేర్పారు, రిఫార్మర్లు ఏ రకంగా నేర్పారు, ప్యూరిటన్లు ఏ రకంగా నేర్పారు. ఈ రోజున చాలామంది దాన్ని అడుగుతున్నారు. నేను దానికి జవాబు చెప్పలేకపోతున్నాను. నేను నేర్చుకుంటే బాగుంటుంది కదా, యేసుక్రీస్తు దైవత్వం గురించి నేర్చుకుంటే బాగుంటుంది కదా, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం గురించి నేర్చుకుంటే, వాక్యం గురించి నేర్చుకుంటే బాగుంటుంది కదా ఆలోచిస్తున్నారా? మరి ఇది భక్తి మంతులు అని అనొచ్చా? సో నా మాటలు తీక్షణంగా ఉండొచ్చు, బట్ దేవుడి విషయాలు తీక్షణంగానే ఉంటాయి. ఆయన అన్నాడు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. దేవుడికి ఇవ్వని సమయము, నీకోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వని సమయము, అంత ఇంట్రెస్ట్ యేసు ప్రభు మీద నీకుందా? ఒక సేవకుడి, ఒక సేవకురాలు, ఒక వారి కుటుంబం, వారి మనవడి పుట్టినరోజు, లేకపోతే కొడుకు పెళ్ళి, లేకపోతే ఇంకో దాని మీద నీకున్నంత ఇంట్రెస్ట్, దాని మీద నువ్వు గడుపుతున్నంత టైము యేసు ప్రభు మీద నీకుందా? నీతో ఉండి నిన్ను నడిపించడానికి వచ్చినటువంటి పారాక్లిటాస్ పరిశుద్ధాత్మ పట్ల నీకు అంత తీక్షణమైనటువంటి ఆసక్తి నీకుందా? ఆలోచించు సహోదరి సహోదరుడా. ఈ రోజున ఎవరిని నువ్వు లెక్క చేయకుండా కావలసినట్టు బతకొచ్చు, కానీ రేపు లెక్క చెప్పాల్సింది నువ్వు. అండ్ అప్పుడు లెక్క అడిగేది దేవాది దేవుడు. బైబిల్ చెప్తోంది, ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బీ గాడ్లీ
బట్ వీఆర్ ట్రైనింగ్ అవర్ సెల్వ్స్ టు బీ వరల్డ్లీ. ఈ సేవకులు కూడా లోకస్తుల కన్నా, సెలబ్రిటీల కన్నా అధ్వానంగా వారి యొక్క పోకడలను మన ముందు పెడుతుంటే మనం పడి పతనమైపోతున్నాం. సో ఏం చేస్తున్నాం? భక్తులముగా మారడానికి తర్ఫీదు పొందుతున్నామా? భక్తిహీనులమైపోతున్నామా? భక్తిహీనత బుద్ధి క్షీణతకు అండ్ బ్రతుకు క్షీణతకు సాదృశ్యం, లేకపోతే దాని యొక్క నిజ రూపాన్ని బయట పెడుతుంది. నీవు భక్తిహీనుడవు, భక్తిహీనురాలవు అంటే నీకు బుద్ధి క్షీణించింది, నీ బ్రతుకు క్షీణించింది, దేవుడు మెచ్చేటువంటిదిగా లేదు అనేది ఖరాఖండిగా అయిపోతుంది. A.W. టోజర్ నిజమైనటువంటి దైవ సేవకుడు, ప్రవక్తగా పేరుగాంచినటువంటి భక్తుడు అంటాడు, లెట్ us preach the old cross and we will know the old power. ఆ పాత సిలువను, యేసు సిలువను ప్రకటిద్దాం. అప్పుడు ఆ పాత ప్రభావం, ఆ పాత దైవిక శక్తిని మనం తిరిగి కలిగి ఉంటాం. రెండవది, స్ట్రెంగ్థెన్ యువర్ సోల్ బై లవింగ్ ద సేవియర్ ఇంటిమేట్లీ అండ్ సెల్ఫ్లెస్లీ. నీ రక్షకుడైనటువంటి యేసును అన్యోన్యముగా, నిస్వార్థముగా ప్రేమించటం ద్వారా నీ ఆత్మను బలపరుచుకో. డానియల్ బర్గస్ అనేటువంటి భక్తుడు అన్నాడు, అ డివోట్ హీదన్ ఈజ్ బెటర్ దాన్ ఎ ప్రొఫేన్ క్రిస్టియన్. అంటే ఒక భక్తి కలిగినటువంటి అన్యుడు భక్తిహీనమైన క్రైస్తవుడి కన్నా మేలు అన్నాడు. దానికన్నా అవమానకరమైనటువంటి వ్యాఖ్య మనం ఇంకా వినాల్సి ఉందా? కీర్తన 32:6 రాయబడింది, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు. ఇక కాసేపు అయిన తర్వాత, కొంత సమయం తర్వాత దేవుడి దర్శనం మనకు ఉండదు. ఇక మరి ఇప్పుడే కదా మనం ప్రార్థించాల్సింది, ఈ టైంలోనే కదా మనం ఎక్కువ దేవుడితో సమయం గడపాల్సింది. ఆ రకంగా మనం చేస్తున్నామా? ఆలోచించండి. తీతు 1:1 ప్రకారము బైబిల్ చెప్తోంది, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం. దాని అర్థం ఏంటి? ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ దట్ లీడ్స్ టు గాడ్లీనెస్. దేవుడి వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడి వాక్యం, దాంట్లో దేవుడిచ్చిన సత్యం మనల్ని భక్తిలో బలపరిచి బ్రతికింపజేస్తుంది. మరి దాన్ని మీరు ఎంత సమయము చదువుతున్నారు, ఎంతగా నేర్చుకుంటున్నారు? అండ్ దేవుడు ఏం చెప్పాడు? 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ధనాపేక్షను విసర్జించి, లోక భోగములను విసర్జించి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. డైరెక్ట్ కమాండ్ దేవుడి ద్వారా ఇవ్వబడింది. అమలు చేస్తున్నావా? మూడవది, సరెండర్ యువర్ సోల్ టు గాడ్స్ విల్ ఇన్ ఆల్ థింగ్స్. దేవుని చిత్తానికి నీ ఆత్మను పూర్తిగా అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో సమర్పించేసేయి. షరతులు పెట్టొద్దు, కండిషన్స్ పెట్టొద్దు. ఒక క్రిస్టియన్ దేవుడి ముందు కండిషన్స్ అప్లై అని పెట్టకూడదు, పెట్టలేడు. అలాంటి అర్హత, హక్కులు క్రిస్టియన్కి లేవు. ఎందుకంటే క్రిస్టియన్ ఈజ్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దేవుడికి నిత్యమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు అప్పగించుకో, ఆయన కోసం బ్రతుకు. అండ్ ఆ రకంగా బ్రతికినప్పుడు 2 తిమోతి 3:12 రాయబడినట్లు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. గాడ్లీనెస్ ఈజ్ కాస్ట్లీ. అంటే భక్తి ఖరీదైనటువంటిది, దానికి ఒక వెల చెల్లించాలి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతికితే హింస పాలవుతాం, నిందల పాలవుతాం, రకరకాల శ్రమలు వస్తాయి. కానీ ఇవన్నీ కూడా మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి, దేవుడి కొరకు జయాలు సాధించేటట్టు చేస్తాయి, దేవుడి రాజ్యాన్ని కట్టేటట్టు చేస్తాయి, ఆత్మల రక్షణ కొరకు మనం వాడబడేటట్టు చేస్తాయి. కనుక దానికి మించింది మనకి ఇంకేం కావాలి చెప్పండి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన స్వంత ఆత్మను కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? చివరిది, స్టిమ్యులేట్ అదర్స్ ఫర్ క్రైస్ట్. ఇతరులను క్రీస్తు కొరకు ప్రేరేపించండి, పురికొల్పండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని క్రీస్తు కొరకు ప్రేరేపించండి. మీ రక్త సంబంధీకుల్లో, మీ బంధువుల్లో, మీ ఇరుగు పొరుగులో, మీ సంఘంలో నులివెచ్చనగా ఉన్నటువంటి వారిని, నీతి మాలిన వారిని క్రీస్తు కొరకు పురికొల్పండి. ఆయన వస్తున్నాడు, రారాజు వస్తున్నాడు, ప్రభువుల ప్రభు వస్తున్నాడు, పరిశుద్ధులకే పరిశుద్ధుడు వస్తున్నాడు. మనం ఆయన్ని గౌరవిద్దాం, గనుపరుద్దాం, ఆయన పరిశుద్ధ సంకల్పం కొరకు జీవిద్దామని ప్రేరేపించండి. విలియం స్పర్స్టోవ్ అనేటువంటి భక్తుడు ఈ రకంగా అన్నాడు, నో మ్యాన్ క్యాన్ డై ఇన్ ద లార్డ్ హూ డస్ నాట్ లివ్ టు ద లార్డ్. ఒక్కడు కూడా ప్రభువునందు మరణించలేడు, వాడి లోకంలో ప్రభువు కొరకు జీవించకపోతే. సో చాలామంది అపోహలో ఉండకుండా భక్తిలోనికి రండి, దైవికమైన క్రైస్తవ బైబిల్ పరమైన భక్తిలోనికి రండి. అలాంటి కృప దేవుడు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఈ వాక్యం అంతటినీ విన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మీ ఆలోచనను రేకెత్తించుట నా యొక్క ఉద్దేశము, లేక దేవుడు నాకు ఇచ్చినటువంటి ఛార్జ్, ఆజ్ఞ. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం భక్తిలో పెరుగుదాం. భక్తి మనకుంటే, దేవుడు మనకుంటే సమస్తం మనకున్నట్టే.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. సో అది మన యొక్క ఫౌండేషనల్ స్పిరిచువల్ ట్రూత్ లాగా పెట్టుకుని జీవిద్దాం. మరొక ఎపిసోడ్లో మరొక సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కలుసుకునేంత వరకు దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని ఆయన యందు భయము భక్తిలో పెంచునుగాక. రక్షణ లేకపోతే రక్షించబడు. ఇదే సమయంలో ఈ పాడ్కాస్ట్ అవ్వగానే మోకరిల్లి మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచు, పాపం ఒప్పుకో, పశ్చాత్తాపడు, దానికి దూరం అయిపోయి నిన్ను నీవు కంప్లీట్గా జీసస్కి, యేసుకు అప్పగించుకో అండ్ దేవుడి కొరకు జీవించు, భక్తితో జీవించు. ప్రతిదినం ప్రతి గడియ ఆయన యందు నీవు బలపడు, వర్ధిల్లు, ఇతరులను కూడా ఆ రకంగా చేయి. మరొక వాక్యానుసారంగా మాట్లాడితే ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా జీవించండి, ఇతరులను వాక్యానుసారంగా తాకండి. అండ్ నేను ఇది వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను కనుక మీరు ఆ రకంగానే దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ తిరిగి కలుసుకునేంత వరకు దేవుడు మనందరినీ తన కృప చేత దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.